ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగాయుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామన ఈ పునరుద్ధానపు ఉదయవేళ ప్రభువును ఆరాధించడానికి సమీపించిన సహోదరి స్నేహితులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ పునరుద్ధానపు ఉదయపు వేళ మీ ముందు దైవ వర్తమానం ద్వారా పరిచర్య చేయడానికి ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకురాలు ప్రస్తుతం అక్క హైదరాబాద్లో ఉంది. అక్కను బట్టి సంతోషిస్తూ ఇక్కడ లేకపోయినా సంఘం ఒక పర్యాయంగా నేను ఆమెకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలైన మీ అందరికీ మరొకసారి చేరిన చిన్నలు యవన బిడ్డలు వయసులో ఉన్నవారు పెద్దలైన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, నేటి ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం కలిగిన 4 మాటలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. నేను ఒకటి చదువుతాను, ఒకటి మీరు చదవండి. చివరి మాట అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం. బైబిల్ పేజీ నెంబరు ముందు నుండి 73. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. కలిసి చదువుకుందాం 16వ వచనం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదమని ఆయనతో చెప్పాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ ప్రభువా యేసయ్య, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ దైవమా, సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం ఈ ఉదయపు వేళ మా రక్షకుడు, మా ప్రభువు, మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు రక్తములో విమోచించబడి నీ రాజ్యమునకై నీ రాకకై పరిశుద్ధపరచబడుతూ ఎదురు చూచుచూ ఉన్న నీ పిల్లలమైన మా అందరి హృదయ అంతరంగముల యందు మరొక్క పర్యాయం యథార్థముగా స్తుతించబడునుగాక. మా తండ్రి, మాట నీ దయ, మేము నీ ప్రజలము. ఈ ఉదయపు వేళ జీవము కలిగిన నీ మాటతో మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు అయ్యా. మేము ప్రత్యేకమైన జనాంగంగా నాయన భూమి మీద ప్రత్యేకించబడినట్లు ఏ జనమునకు లేని గొప్ప భాగ్యం నీ పిల్లలైనటువంటి మాకు నీ వాక్యమును ఇచ్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యాన్ని గురించి హెబ్రీ పత్రికలో మీరు మాట్లాడారు. మీరు అన్నారు, అది జీవము కలిగినది అన్నారు. రెండవది, అది బలము గలదై అన్నావు తండ్రి. ఆ జీవము గల బలము కలిగిన ఆ మాట ఈ ఉదయపు వేళ మరొక్కసారి నిలిచిన నీ దాసునితో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. నాకు ముందు యవనుడైన ప్రభువా నీ దాసుని నిలవబెట్టి ఎందుకు మేము మిమ్మల్ని స్తుతించాలి, దేన్ని మేము ఆధారం చేసుకుని మిమ్మల్ని మహింపరచాలో మాతో మాట్లాడారు. 103వ సంకీర్తనలో భక్తుడైన దావీదు తన ప్రాణ ఆత్మదేహాలతో ఆరాధించమంటూ స్తుతించమంటూ కోరిన ఆ విషయాలు మా ప్రస్తావనలోనికి తండ్రి, మా వినికిడిలోనికి మీరు తెచ్చారు నాయన, మీకు వందనాలు. దేవా, నీవు కటాక్షము కలిగిన దేవుడు వనుచు మిమ్మల్ని మేము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మేము ఈరోజు ఉనికి కలిగి ఉన్నాము అంటే కేవలం అది మీ కృపను బట్టి మాత్రమే కదా నాయన. ఇదిగో మమ్మల్ని జీవములోనికి పిలిచింది నీ జీవము కలిగిన మాట. బలహీనులైన వారిని బలపరిచేది బలము కలిగిన ఎటువంటి రెండంచెలు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే బలమైన నీ మాట.
అది జీవము కలిగినది అని లేఖం సెలవిస్తుండగా 119వ సంకీర్తన 130వ చరణమందు మీరు రాయించారు, నీ వాక్యములు బయలు వెడలుట తోడన వెలుగు కలుగును అని. అవి తెలివి లేని వారికి తెలివిచ్చును అన్న దేవుడు తండ్రి. తెలివి లేని వారంగా వివేక శూన్యులముగా మరొక్క మారు నీ పాదాల ఎదుట నిలుచున్నామని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని బలపరిచి నీ వాక్యము చేత తండ్రి స్థిరపరచండి నాయన. మీ లేఖనమందు మీరు మాట్లాడారు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనమందు మీరు స్పష్టంగా చెప్పారు, మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మిమ్మల్ని సంపూర్ణంగా చేయవాడును నేనే అని. తండ్రి, ఆ స్థిరత్వం, ఆ సంపూర్ణత, ఆ నాయన బలమును మాకు అందించి సంపూర్ణులుగా నీకై సిద్ధం చేసుకోమని, బలహీనులు మనొప్పుకుంటూ బలాఢ్యుడైన క్రీస్తునందు మమ్మను బలవంతులుగా పిలిచిన నీ నామమును హెచ్చిస్తూ స్తుతిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర స్నేహితులారా, మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయంలో నుండి 12వ వచనం నుండి 16వ వచనం కలిగిన భాగాన్ని మనం పరిశీలనగా చూస్తే, అక్కడ మోషే దేవుని సన్నిధిని నిలిచి చేస్తున్నాడు ఒక విజ్ఞాపన. అంటాడు 15వ అధ్యాయంలో మోషే గారు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని పంపించొద్దు. మొత్తానికి ఏదో జరగకూడదు అక్కడ జరిగిందండి. అందుకే చివరికి ఆ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మోషే గారు దేవునితో మాట్లాడుతూ ఇలా అంటాడు, ఈ ప్రజలు నీ ప్రజలే కదా అంటున్నాడు. నీవు పేరు పెట్టి నన్ను పిలిచావు, నేను నీకు తోడుగా ఉంటాను అని అన్నావు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, ఈ ప్రజలను తీసుకుని వెళ్ళు అంటున్నావు. ఎవరిని నాతో పంపిస్తావు అని ప్రభు అయిన దేవుని ఎదుట ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన, ఆయన చేస్తున్న విన్నపం దేవుని ఎదుట. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, విన్న దేవుడు. స్పష్టంగా బైబిల్ చెప్తుంది, ఒక స్నేహితుడు తోడి స్నేహితునితో మాట్లాడినట్టంటే ప్రభు అయిన దేవుడు ఆ దినాన మోషేతో మాట్లాడడం పాళెంలో ఉన్న సమస్త ఇశ్రాయేలీలు చూచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడే దేవుడు, దేవుని బిడ్డలారా. అయితే ఈ దినాన మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదో జరగకూడదు ఏదో మొత్తానికి జరిగింది అక్కడ. అందుకే ఈయన అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల. అంతకుముందు ఆయన అన్నాడు, వస్తానురా, నా సన్నిధి నీతో వస్తుంది, పోయిరా అంటే కన్ఫర్మేషన్గా దేవుడితో అన్నాడు, ఒకవేళ రాలేదు అనుకో మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఎందుకు, ఏం జరిగింది రండి. ఆ విషయాలు మనం తెలుసుకోవడానికి 33వ అధ్యాయ ప్రారంభం నుంచి ఒక 3 వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశములో నుండి ఆగండి అక్కడ చూసారా, ఆయన పరుషంగా మాట్లాడడం మనం గమనిస్తాం. ఇక్కడ అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించి నీతో పంపిన నా ప్రజలు అంటలేదండోయ్. ఏమన్నాడు ఆయన, నువ్వు తోడుకొని వచ్చావే. ఆగండి ఒక మాట, తోడుకు రావడానికి ఈయనెవరో, వాళ్ళని తోడుకు రావడానికి ఈ బలం సరిపోద్దంటారా అంటే, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవునికి మోషేకి మధ్య హాట్గా ఏదో సంభాషణ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఏమండి, ఆయన కొద్దిగా ఎడంగా మాట్లాడుతున్నట్లుగా మోషే గారితో అంటాడు, నువ్వు తోడుకొని వచ్చావే ఆ ప్రజలను. 3 మాటలు దీనిలో మనం చూస్తాం. మొదటి మాట ఇప్పుడు మనం చూస్తున్నామే, నీవు ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి కామా ఇచ్చాడు. అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనిని నీకు ఇచ్చేదనని చెప్పిన లేచి పొండి. ఇది రెండో మాట. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, యోబుసీయులను వెళ్ళగొట్టేదను. చాలు 3 మాటలు చెప్పాడండి ఆయన. మొదటి మాట అన్నాడు, మోషే లేచి నువ్వు ఐగుప్తు నుంచి తోడుకొచ్చావే, వారిని తీసుకుని వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? అదే, నేను వారి పితరుడైన అబ్రహాముకు, తన కుమారుడైన ఇస్సాకు తర్వాత తన కుమారుడైన యాకోబు స్థిరపరిచిన వాగ్దాన దేశం ఉందే, ఆ వాగ్దత్త దేశానికి వారిని తోడుకొని పో. 3వ మాట,
వారిని తోడుకొని వెళ్తున్నప్పుడు దారి నీకు తెలియదు కదా, వెళ్తున్నప్పుడు పరిస్థితులు ఏంటో నీకు తెలియవు కదా, ప్రమాదాలు ఎలా ఉంటాయో నీకు తెలియవు కదా. వాటన్నిటి నుండి తప్పించి నేను వాగ్దానం చేసిన ప్రాంతానికి వారిని చేర్చే వరకు నా దూత మీ ముందు వస్తుంది. ఒక మాట అడుగుతా, చాలా ఇంకేమన్నా కావాలా? చదివారుగా మీరు, ఏమండి చాలా ఇంకేమన్నా కావాలా? దేవుడు అన్నాడు, సరే దగ్గరికి తీసుకుని నా పిల్లలు అనకపోయినా ఓ మాట అన్నాడు, నీవు తీసుకొచ్చావే, ఎవరు వీళ్ళు? నేను వాగ్దానం చేశానే, అబ్రహాము సంతానం వీళ్ళంతా. అబ్రహాముకు నేను ఇచ్చిన వాగ్దానం ఉంది. ఏమన్నాడు తెలుసా దేవుడు? వాగ్దానము మీతో ఉంది, వాగ్దానానికి పాత్రులైనటువంటి పిల్లలు నీతో ఉన్నారు. మూడవది, వాళ్ళని అక్కడికి చేర్చడానికి నీకు ముందు మార్గాన్ని సరళం చేయడానికి దూతలను ముందుగా పంపిస్తున్నాను. దే విల్ సెట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. నీ ముందు మార్గాన్ని క్లియర్ చేసేస్తారు. ముఖ్యమంత్రి గారు కనుక కాన్వాయ్ వస్తుందనుకోండి, ఏమండోయ్ కొన్ని కిలోమీటర్ల వ్యవధిలో పోలీసు వాడు నిలబడతాడు, అటు ఇటు కుయ్యం అంటూ ముందు వచ్చేస్తే తర్వాత వెనక అయిన ఆర్భాటంతో రావడం మనం చూస్తాం. ఇక్కడ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు తోడుకొని వచ్చిన వాగ్దాన సంబంధులైనటువంటి ఇశ్రాయేలీలను తోడుకొని పోవడానికి వాగ్దానం నీ వెంట ఉంది, ప్రజలు నీ వెంట ఉన్నారు. వాగ్దానాన్ని స్వతంత్రింప చేయడానికి పోరాట యోధులైనటువంటి నా దూతలను నీ ముందు పంపిస్తాను. చాలా ఇంకేమైనా కావాలా? చెప్పాలి. మనతో దేవుడు అన్నాడు, ఓ సమస్యను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చామనుకుందాం. ప్రభు అయిన దేవుడు అన్నాడు, నీ సమస్య విషయమై నేను ఆలోచన చేశాను, నేను వాగ్దానం చేశాను కదా, చేసిన రీతిగా నీ సమస్యకు నేను సమాధానం ఇస్తాను. నీ ఇంట నువ్వు అడిగిన ప్రతి సమస్యకు నేను సొల్యూషన్ ఇస్తాను. దాన్ని నీ ముందుగా నిలబడి నువ్వు నోరు తెరవకుండానే నీ సమస్య పరిష్కారాన్ని నీ పక్షాన పోరాడి నీకు జయాన్ని ఇవ్వడానికి కావాల్సిన వ్యక్తులను కూడా నియమించేశాను అన్నాడు. అంతకంటే ఇంకేమైనా కావాలా? గంభీరంగా దేవుని స్తుతించేసి మనం ఏం చేస్తామంటే ఒక కృతజ్ఞత కూడిక డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుని వచ్చి గంభీరమైనటువంటి ఏర్పాట్లలో ఉండిపోతాం. అంతేనంటారా? కాదంటారా? చెప్పాలి. అంతే కదండి. కానీ మోషే గారు అంటాడు, అవన్నీ ఉండే నేనేం చేయను అన్నాడు. అవన్నీ ఉన్నా నేనేం చేయను. ప్రజలు నీతో ఉన్నారన్నావు, మంచిదే. వాగ్దానం మీతో ఉందన్నావు, మంచిదే. దూతలు ముందు వెళ్తారన్నావు, మంచిదే. ఈ నాకెందుకు? క్రైస్తవ జీవితంలో వినండి, యవనస్తుడివైనా, నడి వయస్సులో ఉన్న వాడివైనా, వృద్ధాప్యం ముందున్న దానవైనా, వాడవైనా, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వినండి. మోషేకి ఎదురైన ఇదే ప్రశ్న మన క్రైస్తవ ప్రస్థానంలో, మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తునందు పుట్టినది మొదలుకొని క్రీస్తుతోటి పరలోకపు వాసులుగా మనము చేర్చబడి వరకు జరుగుతున్న ఈ ప్రయాణంలో ఏదో ఒకనాడు ఈ ప్రశ్న మీ ఎదుట నిలబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏమిటా ప్రశ్న అంటే, ఆయన అంటున్నాడు, నేను మీతో రాను, ఇక్కడ దాకా వచ్చాను, మీరు వెళ్ళండి అన్నాడు. అది ఆయన చెప్పిన మాట. నేను రాను, మీరు వెళ్ళండి. వెళ్ళడానికి నీ ముందు ప్రజలున్నారు. వాగ్దానం కూడా మీతోనే ఉంది. వాగ్దానాన్ని నెరవేర్చడానికి యోధులను నా పక్షాన మీ ఎదుటి నిలబడడానికి పంపిస్తున్నాను, వెళ్ళిపోండి అన్నాడు. ఈ రోజుల్లో ఉన్న యవన కుమార్తెలకు కానీ యవన కుమారులకు కానీ కన్న తల్లిదండ్రులు వాళ్ళని చదివించవలసినంత వరకు చదివించిన తర్వాత ఉద్యోగం వచ్చింది బెంగళూరులోనో హైదరాబాద్లోనో. నాన్నన్నారు, నానా నేను హైదరాబాద్ వరకు రానా అన్నాడు. కూతురు అంటది, ఎందుకు డాడీ? బస్టాండ్ దాకా వచ్చి బస్సు ఎక్కించు చాలు, హైదరాబాద్ నేను వెళ్ళిపోతా. చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏమండి వీధి మూలకి వెళ్ళాలన్నా కూడా ఈ నాన్నయ్య కావాల్సి వచ్చాడు, ఈ అమ్మాయి కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎదిగి కాస్తంత రెక్కలు వచ్చి ఉద్యోగం వచ్చింది. అంతకు మించి మన దగ్గర జీపీఆర్ఎస్లు, ఏమండి విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్, కావాలంటే వీడియో కాల్స్ అన్నీ ఉన్నాయిగా. ఇలాంటి పరిస్థితి అక్కడ కూడా దేవుడు సుస్పష్టంగా వాళ్ళతో చెప్పాడు, వాగ్దానం ఇచ్చిన నేను నమ్మదగిన వాగ్దానం మీతో ఉంది, నెరవేర్చడానికి నా దూతలు, పోరాట యోధులు మిఖాయిల్ని పంపిస్తా. మొత్తం అన్నీ సెట్ చేసేస్తాడు ముందంతా. వెళ్ళాల్సిన చోటు ఏ శత్రువైతే కనానీయులు, హివ్వీలు, పెరిజ్జీలు, యోబుసీలు, ఏమండి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరిని అక్కడి నుంచి క్లియర్ చేసి ఆ ప్రాంతాన్ని మీకు ఇచ్చేస్తాడు, బేఫికర్గా వెళ్ళి అక్కడ ఉండొచ్చు అన్నాడు. మిగతా వాళ్ళలో ఒక రకమైన సంబరం ఉండుంటుంది. కానీ మోషే గారు అంటాడు, నువ్వు వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్తే నాకేమి, తీసుకెళ్ళకపోతే నాకేంటి, ఆ దేశంలో కూర్చోబెడితే నాకేంటి, కూర్చోబెట్టకపోతే నాకేంటి. ఇదేంటి మోషే ఎలాగంటావు?
ఆ దేశము నాకొద్దు, ఆ వాగ్దాన స్వతంత్రత నాకొద్దు, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఇక్కడ నుండి వెళ్ళను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మోషేతో ఈ దినాన తల్లిదండ్రులు అన్నట్టుగా తన పిల్లలతో ఆనాడు దేవుడు అన్నాడు, మోషే నేను ఇక్కడ ఆగిపోతాను నాన్న, నా ప్రయాణాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను, మీరు వెళ్ళిపోండి. చెప్పానుగా, ఫారెన్ ఆపర్చునిటీ వచ్చినా కానీ నాన్న నేను హైదరాబాద్ దాకన్నా చెక్కిస్తాను రా బంగారు తల్లి. అమ్మ అంటుంది, నాన్న అలా అనకరా కొడుక, నేను మద్రాసు వరకన్నా వచ్చి ఎక్కించి వెళ్తాను రా. కనీసం ఫ్లైట్ ఎక్కకపోయినా, ఫ్లైట్లోకి నువ్వు వెళ్తున్నావు చూడకపోయినా, ఏరోడ్రామ్లోకి లోపలికి వెళ్తున్నప్పుడు, ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నప్పుడన్నా చూసి చివరిసారిగా బాయ్ చెప్తాను రంటే. అంత దూరం ఎందుకే అమ్మా, అంత దూరం ఎందుకు నాన్న? రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఎక్కించే, చెన్నైలో దిగిపోతా కాదురా, ఎయిర్పోర్ట్లో ఎక్కిస్తాం కాదురా, కనీసం ఎక్కడన్నా నీకోసమన్నా నేను ఫ్లైట్ ఎక్కి అక్కడికి వస్తాను రంటే. అస్సలొద్దు నువ్వు, ఎందుకంత ప్రయాస? ఆలోచిస్తున్నారా దేవుని బిడ్డలారా? అప్పటి ప్రజలు ఎలాంటోళ్ళు, ఇప్పటి ప్రజలు కూడా పర్లేదు, గట్టిగా చెప్పండి. అప్పుడు వాళ్ళు ఎలాంటోళ్ళో ఇప్పుడు అంతే. అందుకే ఆది కాండములో జీవం కలిగిన దేవుడు 6వ అధ్యాయంలో అన్నాడు, నరుని హృదయ ఆలోచనలు వారి బాల్య దినముల నుండే చెడ్డవి. ఊతం వచ్చే వరకు తల్లిదండ్రులు నీకు కావాలి, ఆ తర్వాత నీ నడక నీకు వచ్చిన తర్వాత వాళ్ళతో నీకు పని లేదు. కానీ వినండి, మనుషులకు జంతువులకు గంభీరమైన వ్యత్యాసం ఉంటుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, జంతువులు వాటి నడక వాటిని నేర్చిన తర్వాత తల్లితో సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు. కానీ మనుషులను జంతువులు చేసినట్టు చేయలేదే ఆయన. జంతువులను, భూజాలములను, సమస్తాన్ని కలుగును అని నోటితో పలికినోడు మానవుని చేయడానికి వచ్చినప్పుడు తన చేతిని వాడాడు, తన జీవాన్ని ఊదాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన పోలికనిచ్చాడు, తన స్వారూప్యాన్ని ఇచ్చాడు, తన చిత్తము యావత్తు వానిలో నింపి నడిపిస్తున్న దేవుడు ఆయన. తనను తాను వారిలో సంపూర్తిగా చూసుకోవాలని ఇష్టపడిన వాడండి ఆయన. అయితే మానవులు అయినటువంటి మనం కాళ్ళు వచ్చిన తర్వాత, ఎదిగి పెద్ద అయిన తర్వాత ఏమండో పశువు ఈడ్చేసినట్లుగా, పశువు మరిచిపోయినట్లుగా తల్లిదండ్రులను మరిచిపోయి దాటిపోతున్నటువంటి జనం, పిల్లలు ఎంతమంది లేకపోలేదు. జీవము కలిగినటువంటి దేవుడు అంటున్నాడు వారితో, నేను ఇక్కడ ఆగిపోతాను. ఎందుకు ఆగిపోతానన్నా అక్కడ అసలు అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు ఆగిపోతానన్నాడు, చదవండి 3వ వచనం నుంచి కిందకు. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో అంటే నేను గనక వచ్చాననుకో, త్రోవలో జరిగేది ఏంటో తెలుసా? ఆశీర్వాదం కాదు, సంహారమే. త్రోవలో నేను మిమ్మల్ని సంహరించదనేమో. కిందకి చదవమ్మా. ప్రజలు ఆ దుర్వార్తను విని, ఆగండి, ఏ దుర్వార్త? ఏమి, ఎందుకు ఏడ్చారు వాళ్ళు చెప్పండి ఒక మాట. దేవుడు అదనమాట, దేవుడు రావట్లేదని బాధ కాదు ఇక్కడ. ఆయన జనం మధ్య ఏమన్నాడంటే వీళ్ళు లోబడనోళ్ళు అనేసాడండి. లోకంలో సామెత ఉంది, అత్త తిడితే ఏడవలేదంటే ఈ అమ్మగారు. మరి ఎందుకు ఏడిచిందట? అత్త తిట్టడాన్ని పక్కన తోటికోడలు చూసిందట, తోటికోడలు చూసిందంట అన్నట, దెప్పిందంట, ఏడవడం మొదలుపెట్టింది. ప్రభునందు దేవుని బిడ్డారు, ఇక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి ఎట్లుందంటే, నేను రాను అన్నదానికి ఏడవట్లేదు వాళ్ళు. అంటున్నాడు మోషే ముందంట వీళ్ళు లోబడనోళ్ళనోళ్ళు అన్నాడంటండి. మనం కూడా అంటాం ఒక్కోసారి ఆఫీసులోనో లేకపోతే ఇంట్లోనో మాట వినకపోతే, అమ్మ అందరి ముందు అసలు ఎదురొకట్లాగా నువ్వు మాట వినట్లేదురా నాని, ఎదురొకట్లాగా నువ్వు మాటలు వినట్లేదురా చిన్ని అని అందనుకో, అంతమంది ముందు ఇక అంతే, చేతిలో ఏముందో అది మన దగ్గర ఉండదు అక్కడ. ఏమండి ఆలోచించండి, అంతమంది ముందు పెద్ద సీన్ క్రియేట్ చేసేస్తాం. తర్వాత అంటాం, నువ్వు అందరి ముందు నన్ను ఇలాగన్నావుగా. ఆలోచిస్తున్నావా ప్రభునందు దేవుని బిడ్డలారా? ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, ఆయన రావట్లేదన్నందుకు కాదంట బాధ. ఆయన ఒక మాట అనేసాడండి వీళ్ళని. ఏమన్నాడు? వీరు లోబడనొల్లని ప్రజలు. మనకన్నా షార్ట్ టెంపర్ ఉంటుందేమో కానీ ఆయన అంత షార్ట్ టెంపర్ కలిగినోడు కాదు. ఎంత నిదానించి వారిని చూచి విసిగిపోయాడో ఆయన. రండి కొన్ని విషయాలు చెప్తాను. ఆయన వారిని హెచ్చరించాడో లేదో, వారి లోబడనొల్లని స్వభావాన్ని ఎన్నిసార్లు ఆయన గద్దించాడో మీకు కొన్ని జ్ఞాపకానికి తీసుకుని వస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదువుదాం ఈ మాటలు దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం. ఎన్నాళ్ళ వరకు యెహోవా దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలను
అన్నిటినీ చూచి కూడా ఏంటట, నన్ను నమ్మకుండా ఉంటారు. నేను వారికి శ్వాసమీయక తెగులు చేత వారిని హతము చేసి మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో. చూడండి, విసిగిపోయాడండి దేవుడు అక్కడ. ఆ మాటలు అంటున్నాడు. ఆ తర్వాత మరొక పర్యాయం ద్వితీయోపదేశ కాండంలోనికి రండి, 9వ అధ్యాయం 24వ వచనంలో మోషే గారు వాళ్ళతో అంటున్న మాట విందాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 24. నేను, ఇదిగోండి, వాళ్ళని నడిపించినటువంటి మోషే గారు, శరీరంతో ఉన్నటువంటి మోషే వారి ప్రవర్తనను వారిని జాగ్రత్తగా చూసినవాడు, వారితో సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని, ఎవరంటండి వీళ్ళు? యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడ్డాను. చాలు. 19వ వచనం కూడా, నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని, ఏలయనగా నశింప చేయాలని కోపపడిన, చాలు చాలు, నశింప చేయాలని చూచిన యెహోవా కోపోద్రేకాన్ని చూచి భయమేసింది నాకు. మిమ్మల్ని బట్టి 40 రాత్రులు 40 పగళ్ళు నేను ప్రార్థన చేశానే ఇశ్రాయేలులారా. ఎందాక ఆయనకు కోపం తెప్పించేవారుగా ఉంటారు, ఎందాక ఆయన మాటను నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటారు, ఎందాక పశ్చాత్తాపము నొందని వారిగా కఠిన హృదయులై ఉంటారు. వీరిని గూర్చి మరికొద్దిగా ముందుకు వెళితే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడేమంటున్నాడో చూడండి. ఇర్మియా అంటాడు, నాయనా నువ్వు వారితో మాట్లాడయ్యా, నువ్వు వారికి మాట ఇవ్వయ్యా అని ఇర్మియా అంటే, దేవుడు ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా నువ్వు కూడా మాట్లాడంటే వారిరువురి పరస్పర సంభాషణలో ఒక మాట బైబిల్లో ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏంటంట? ఇర్మియా గ్రంథం ఏం చెప్పాను? 9:6 చెప్పానా? 9:6 చెప్పండి. ఆగండి ఒక్కసారి చెప్తాను. కాదు అంతే, మీరు చదివిన కరెక్టేమా? అయితే 6:10 చదువు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, విందురని నేను ఎవరితో మాట్లాడేదను. ఇటువంటి మాట వినండి, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. అంటే ఆయన మాట్లాడాలి వీళ్ళతోటి, కానీ మాత్రం వీళ్ళ మనసు మాత్రం సిద్ధం చేసుకోరండి. విందురని నేను ఎవరితో మాట్లాడను ఆయన. ఇర్మియా ఎవరికి హెచ్చరిక చేయమంటావురా? వాళ్ళు జీవితాలు బాగు చేసుకుంటారనా నేను నాతో మాట్లాడమనేది? విందురని నేను ఎవరితో మాట్లాడను. నేను ఎప్పటి నుంచి మాట్లాడుతూ వచ్చానో తెలుసా? మోషే కాలము నుండి నేటి వరకు మాట్లాడుతూనే వచ్చానయ్యా, మాట్లాడుతూనే వచ్చాను. విందురని నేను ఎవరితో మాట్లాడుదును? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు, అమ్మో ఎంత భయంకరమైనటువంటి ఆలోచన చూడండి. యెహోవా వాక్యమందు వారికి ఏమీ లేదంటండి, సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను, అమ్మో ఎంత దారుణం, ఎంత భయంకరమైన మాట. అణుచుకున్నానయ్యా, తగినంత మట్టుకు తాళుకున్నాను రా. దేవుడే అంటున్నాడు, అణుచుకున్నాను. ఇంకా నేను దానిని అణుచుకోలేనంత విసిగిపోయాను. ఒకడు తప్పకుండా వీధిలో ఉన్న పసి పిల్లల మీద, యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి భార్య భర్తలను, వయస్సు మీరిన వారిను, వృద్ధులను పట్టుకొన బడిదరు. లోపడకపోతే ప్రభు అయిన దేవుడు అంటున్న మాట ఎంతవరకు రా? ఆయన అంటున్నాడు, వారు నా వాక్యమందు సంతోషము లేనివారు. ఒక మాట చెప్పనా, ఈ తరంలో ఉన్న క్రైస్తవులం ఎంత దుర్బలులం అంటే, ఎంత బలహీనులం అంటే, ఫస్ట్ హ్యాండ్ క్రిస్టియానిటీ లైఫ్ లీడ్ చేయండి అని దేవుడు మనకు అవకాశం ఇస్తే, మన బ్రతుకులలో లోకంలో కావాల్సినవన్నీ ఫస్ట్ హ్యాండే కావాలి, వాక్యం మాత్రం సెకండ్ హ్యాండ్ కావాలనుకునే రకాలం మనం. ఎలాగో చెప్తావేనండి. సెకండ్ హ్యాండ్ అని ఎందుకన్నానంటే, బైబిల్ మీ చేతికి ఇవ్వబడిందండి, మీకున్న స్థితిని బట్టి బైబిల్ కొనుక్కున్నారు. అది చిన్నదైనా పెద్దదైనా బైబిల్ అనుదినం నీ ఇంటిలో నీ కళ్ళ ముందే ఉంది. కానీ ఒక మాట చెప్పనా, నువ్వు బైబిల్ని రోజులో ఎన్ని మార్లు తీస్తున్నావు? వారంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ తీసావా?
ఈ దినాన దేవుడు నీకు ఇచ్చిన సౌలభ్యం అంటే ఆ సౌలభ్యాన్ని వాడుకుంటూనే దేవునితో ఫస్ట్ హ్యాండ్ రిలేషన్ కలిగి ఉంటామని దేవుడు ఆశపడితే ఆయన పక్కన పెట్టి పొద్దున్న లేస్తే కొందరు నాతో సాక్ష్యం ఇస్తారు, తప్పని నేను అనట్లేదు. కానీ డైరెక్ట్ రిలేషన్ దేవునితో వదిలేసి సెకండ్ హ్యాండ్ ఇండైరెక్ట్ రిలేషన్ పెట్టుకుంటానంటావే కొందరు అంటారు. అన్న స్టీఫెన్ పాల్ అన్న వాక్యం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోగినట్టే ఉంటుందన్నా, వింటున్నామన్నా. నేను ఒక మాట అంటాను, అది ఫస్ట్ హ్యాండ్ అంటారా సెకండ్ హ్యాండ్ అంటారా? దేవుడు బైబిల్ ఇచ్చాడు, నువ్వు చదువుతా ఉంటే నీతో ఆయన మాట్లాడ ఉద్దేశించిన మాటలు నీకు బయలుపరిచే దేవుడు నా దేవుడు. ఎవరికో బయలుపరిచిన సత్యం ఎవరితోనో మాట్లాడనివి వారు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏమండి, అలాగ ఆ క్రమంలో వినడానికి మనం చాలా బాగుగా ఇష్టపడుతున్నాం దేవుని దగ్గర. దేవుని బిడ్డలారా, మూడవ ఆలోచన చెప్పన, ఒకటి మనం బైబిల్ని చదవట్లేదు, రెండవది ఏం చేస్తున్నామంటే ఎవరో టీవీలో చెప్తా ఉంటే వింటాం, మీటింగ్లు అంటే ఎగబడి వెళ్ళిపోతున్నాం. బాగానే ఉంది. అసలు ఫ్రెష్ ఫుడ్ దేవుడు నీకు ఇచ్చి నీ దగ్గరే ఉంచితే దాన్ని రోజుకు ఎన్నిసార్లు నువ్వు చదువుతున్నావు ప్రభునందు దేవుని బిడ్డలారా? కనీసం వారంలో ఒక్కసారైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు నేను మంచి భక్తి చేస్తున్నా, నా దేవుని మాట వింటున్నానని. కాదు, ఆయన సూటిగా చెప్పేస్తున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడుదునయ్యా? నీతో సేవకులుగా మాట్లాడుతున్న వాళ్ళు దేవుని దగ్గర కూర్చుని వాళ్ళు ధ్యానిస్తుంటే వారితో మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు వారితో మాట్లాడినవి జనంతో మాట్లాడుతాను. నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశ నీకు లేదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే ఈ తరము వారు ఎలా తయారైపోయారంటే మోషే తరములో ఉన్నటువంటి ప్రజల్లాగా. దేవుడు సూటిగా అందరితో మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి అంటారు, మోషే ఆయన మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, ఆయన మాట్లాడొద్దు, నువ్వే మాతో. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది మనకి. మళ్ళీ పైపెచ్చి మనం బోటకప్పు ప్రార్థనలో, నాయన నాతో మాట్లాడవే ప్రభువా, తండ్రి ఒక్కసారైనా నాతో వాక్యం ఇచ్చి మాట్లాడవే నాయనా, ఏదో వినేసేవాళ్ళలాగా. క్షమించండి దేవుని బిడ్డలారా, నన్ను కూడా మీతో జాయిన్ చేసుకునే మాట్లాడుతున్నాను ఈ మాటలు. విందురని నేను ఎవరితో మాట్లాడుతున్నాము? ఇర్మియా, నీ ఆరాటం నాకు అర్థమవుతుంది ఇర్మియా, నీ ఆత్మీయ జీవితపు పోరాటం నాకు అర్థమవుతుంది ఇర్మియా. మాట్లాడితే బాగుపడతారని అనుకుంటున్నావు. నీకు సంగతి తెలుసా? నీ పితరుడైన మోషే తరములో నుండి నేను వారితో పెందలకడ లేచి మాట్లాడుతూనే వచ్చాను. చదవండి ఆ మాట కూడా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన దేవుని వాక్యం ఏముంటుందో చూద్దాం. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను, చూడండి, యూదా పట్టణంలో యెరూషలేము వీధులలో ఈ మాటలన్నిటినీ ప్రకటించు. మీరు ఈ నిబంధన వాక్యములను విని అనుసరించి నడుచుకోండి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను, ఈ మాటలు అండర్లైన్ చేయాలి, గట్టిగా. ఆయన చూడండి ఎంత స్ట్రెస్తో మాట్లాడుతున్నాడు. నేను గట్టిగా, రెండవది ఖండితముగా చెప్పుచూ వచ్చాను. ఏం చెప్పాడు ఆయన? చదవండి. నా మాట వినుడి అని పెందలకడ లేచి, ఆగండి, ఏం చెప్పాడంటే ఆయన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటైంది? వినండి. ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ నీ చెవికి పడాలనుకోండి, ఎగ్జామ్ రాసే ప్రతివాడు ఏమండో ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి ముందు అది ఎలా ఫిల్ చేయాలి, ఇదేం షీటు ఏంటి అని ఆలోచిస్తుంటే ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఒక ఆయన నిలబడి వినండి అంటాడు. వినడాన్ని కేకేసినప్పుడు ఎందుకెంత గట్టిగా కేకేస్తాడంటే కుదరదు. ఏదో వినమంటున్నాడని నువ్వు వింటే బాగుపడతావు. ఇక్కడ జీవం కలిగిన దేవుడు అన్నాడు, మొదట నేను వారితో చెప్పింది ఏంటో తెలుసా? వినండి అని చెప్తా వచ్చా. అయితే వాళ్ళు ఏం చేశారు? చదవండి. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత్వము చొప్పున ఏం చేశారంటండి? అంటే ఆయన ముందుకొచ్చి వింటున్నట్టే నటించారంటండో వీళ్ళు. ఎహెజ్కేలుతో అదే అంటాడు దేవుడు 33:30లో, ఎహెజ్కేలు చదువుద్ది కానీ వినండి, వారు నా ప్రజలైనట్టుగా నీ దగ్గరకు వచ్చి కూర్చుని నా ప్రజలైనట్టు నీ వాక్యాన్ని వింటారు కానీ విన్న దాని ప్రకారం వారు నడవరు. వీళ్ళు మళ్ళీ దేవుడు మోషేతో అన్న మాటను బట్టి ఏడుపోకటి, మళ్ళీ ఏదో వినేసాం మేము, ప్రభు ఈయన మమ్మల్ని ఇంత కఠినంగా మాట్లాడేడేంటి అన్నట్టుగా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ తరము అలాగే ఉంది. ఈ తరము మార్పు ఏమన్నా ఉందా? అప్పటికంటే దేవుడు ఇప్పుడు మరింత సమీపంగా మనతో ఉన్నా, మన ప్రార్థనను మధ్యవర్తిత్వం లేకుండానే సూటిగా ఆయన చెవిని పడుతూ ఉన్నా ఇంకా మనలో నిర్లక్ష్యపు వైఖరి దాటిపోలేదు. ప్రభునందు దేవుని బిడ్డలారా,
వారితో మోషే ద్వారా మాట్లాడిన దేవుడు ఇది నా సూటిగా మనతోనే వాక్యం ఉందంటున్నాడు. వీరు లోబడనొల్లని ప్రజలు. నాతో అంటున్నాడు, చేరిన మనందరితో ఈ మాట దేవుడు అంటున్నాడు. మనము లోబడనొల్లని ప్రజలముగా ఉన్నాం కనుక ఆయన అంటాడు, వాగ్దానాలు మీతో ఉన్నాయి కానీ నా సన్నిధి మీతో రాదు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తా. ఈ మాట ఈ తరానికి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? పోన్లే అయ్యా, నువ్వు రాపోతే రాపోయావులే, ఏముంది? పొద్దున్న లేతే వాగ్దానం తీసి ముద్దెట్టుకుని ప్రార్థన చేసుకునే రకాలం మనం. ప్రభు, ఈ వాగ్దానం నా జీవితంలో ఈ సంవత్సరం కాలం నెరవేర్చును ఆయన. నువ్వు ఉంటే నాకేమి, రాకపోతే నాకేమైనా కాదంటారా దేవుని బిడ్డలారా? మనకు వాగ్దానాలే కావాలి కానీ వాగ్దానం ఇచ్చిన దేవుని ఉద్దేశంతో పని లేకుండా బ్రతికేస్తున్నామండి మనం. దేవుని ఉద్దేశంతో పని ఉందా నీకు? వాగ్దానాలతోనే నా పని. మోషేతో దేవుడు ఎంత సూటిగా చెప్పండి, నువ్వు వీళ్ళని బట్టి విసుగుపోవక్కర్లేదు మోషే. వీళ్ళకి ఆకలేస్తుందని వాళ్ళు గొనగన అక్కర్లేదు, నువ్వు నా దగ్గర నా తట్టు తిరగను అక్కర్లేదు. ఒక్కసారి నా సేవకులను నా దూతలను నీకు ముందు పంపిస్తే పని హుటాహుటి చేసేస్తారు. ఇన్ని దినాలు ఇంకా నడవాల్సిన పని రాదు. ఎందుకంటే నేను మీ మధ్యకు వస్తే మీకు ఇబ్బంది, కానీ నేననేవాడినే లేకపోతే. అంటే ఆయన అనేది ఏంటో తెలుసా? వీరు లోబడనొల్లని వారు అంటున్నారంటే సూటిగా ఈ పూట మనతో దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా? దిద్దుబాటు అసహ్యమైన జనము అన్నాడండి. ఒకటే మాట. ఈ పూట కూర్చున్న మనందరితో దేవుడు అంటాడు, దిద్దుబాటు అసహ్యమైన జనముగా మీరు ఉంటారో, దిద్దుబాటును స్నేహించి ప్రేమించి మీ జీవితాలను బాగు చేసుకుంటారో, ఇట్స్ అప్ టు యూ అంటున్నాడు. డెసిషన్ ఈస్ అంటు అస్. ఆ బాల్ మన కోర్టుకే దేవుడు అప్పగించేస్తున్నాడు. దిద్దుకుని నీ జీవితాన్ని సరిచేసుకుని సింహాసనాసీనుడైన నా కుమారునితో కూడా సింహాసనం మీద కూర్చుంటావో, లేక దిద్దుకోవడం అసహ్యమేసి యుగయుగాలు పండ్లు కొరికే చోటుకు పోతావో, ఇట్ ఈస్ అప్ టు యూ. నేను ఇచ్చిన వాగ్దాన విషయంలో నేను నమ్మదగిన దేవుడను. అంతేనా కాదండి? ఈ దినాన చాలా మినిస్ట్రీస్ వాగ్దానాలు బ్యానర్ ఎత్తి పట్టి చూపిస్తూ మాకు ఈ వాగ్దానం ఉందని ముందుకెళ్తుంది. బట్ హౌ అబౌట్ యువర్ గాడ్? వాగ్దానం ఇచ్చినోడు నీతో ఉన్నాడా? ఈ పరిస్థితి ఎలా ఉందో చెప్పమంటారా? ఈ దినాన చాలామంది, ఏమండోయ్ వినండి, చాలామంది కోరుకునేది యవన కుమార్తెలు తల్లిదండ్రుల కన్సెంట్ లేకుండా, తల్లిదండ్రులు దేవుని కన్సెంట్ లేకుండా, అంటే దేవుని దగ్గర వాకప్ చేయకుండా, యవన కుమార్తెలు యవన కుమారులు వివాహ విషయమై దేవుని దగ్గర వాకప్ చేయకుండా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏమండి చాలామంది అనుకునేది ఏంటో చెప్పమంటారా? వాళ్ళకి విపరీతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, నా పిల్లలకి ఏమొచ్చేద్ది? మీకు తెలియదేమో. ఈ దినాన ఉన్న జనరేషన్ యవన కుమార్తెలు ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. వాడికి స్థితి బాగాలేదు కదమ్మంటే ఆస్తుందండి. ఏముంది? గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అండి. కుమార్తెనిచ్చి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి జాబ్ ఉండాలని చూస్తున్నావు. ఎందుకు జాబ్ అంటే, ఒకవేళ కర్మగాలి అల్లుడు గారి పోయినా కానీ అంట జాబ్ ఏమవుతుందంట. ఇదేంటి బ్రదర్ అలా ఆలోచించలేదు అంటారేమో. వినండి, లోకంలో ఉన్న నువ్వు క్రీస్తు కంటే లోకాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు అనేది సత్యం. లోకంలో ఉన్న నానుడేంటో తెలుసా? కీడించి, పర్లేదు గట్టిగా, ఇంకాస్త గట్టిగా, కీడించి ఏమేంచాలట? మేలు. బైబిల్ అంటుంది సమస్తము మేలు కొరకే జరుగుతున్నాయరా అంటే, మనం అంటాం కీడించి మేలంచాలి. ఏంట్రా కీడించి మేలంచడం అంటే? గవర్నమెంట్ వాడిని ఇచ్చి చేస్తే కర్మగాలి చచ్చిపోతే జాబ్ ఉంటుందిగా, ఏమండి ఆస్తి ఉంటుందిగా. అంటే నాటి క్రైస్తవ్యం ఏం ఆలోచించిందంటే, వాగ్దానం ఉంటే చాలు, వాగ్దానాలు ఇచ్చినోడు ఉన్నా లేకపోయినా మాకు అనవసరం. ఈ దినాన జనం ఆశ అభిలాష ఇదే. వాడు లేకపోతే ఏమి? ఆస్తి పర్రాలండి. నా భార్య ఆమె చచ్చిపోతే పిల్లల్ని బట్టి అన్న ఆస్తి ఏం చేస్తారంట? మామగారు మాకు రాయకుండా పోతాడా? పిల్లలన్నా నా ఇంట్లో ఉంచుకుంటే పిల్లల్ని బట్టన్నా ఆస్తి వస్తుంది. ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? నాడు ఆలోచనదే, నేడు ఆలోచనదే. ఆనాడు వాగ్దానాలుంటే చాలు. ఈనాడు దేవుణ్ణి వెంబడించేటువంటి వాడు, నేను సూటిగా అంటాను, 3 రకాల క్రైస్తవ్యం ఈ దినాన్ని ఉందండి. ఈ 3 తరగతులు ఒకే కోవకు చెందినవారు. ఈ దినాన దైవ సేవకులు కానీ, గంభీరమైనటువంటి విశ్వాసంలో వెళ్తున్నటువంటి విశ్వాసులు కానీ, నడుస్తున్న విశ్వాసులకు చాలామందికి దేవుని చేతిని చూసే చూపు నేర్పిస్తున్నారు తప్ప ఆయన హృదయాన్ని చూసే చూపు నేర్పించట్లేదు దేవుని బిడ్డలారా. అది దౌర్భాగ్యం. నేటి క్రైస్తవ్యం దేవుని చేతి వైపు చూస్తుంది కానీ దేవుని మనస్సును చూసే క్రైస్తవుడు లేడండి. అతడు నా ఉద్దేశములన్నిటినీ సఫలము చేయవాడు అని ఒకరిని బట్టి దేవుడు హర్షించాడండి. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో 22వ వచనంలో దావీదును బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు.
అతడు నా చేతి వైపు చూడలేదు, ఎప్పుడు నా హృదయంలో ఉన్న ఆశను ఆలోచనను చూచాడు దావీదు. చేతుల వైపు చూచింది చాలన్నా, చేతుల వైపు చూచింది చాలరా ఎవడు తమ్ముడు. నీ అభ్యర్థన దేవుని దగ్గరికి వచ్చి చదువుకునేంత వరకు చదువుకోవాలి ప్రభు, సహాయం చేయన్నావు. చదువు అయిపోయింది ప్రభు, ఉద్యోగం అన్నావు. ఉద్యోగం అయిపోయింది నాయన, భార్యని అన్నావు. భార్య అయిపోయింది నాయన, ఇల్లు అయ్యా అన్నావు. ఇల్లు అయిపోయింది నన్ను కారు నాయన. అంటే పోయిన పడుకోత నువ్వు చూసేది దేని వైపు? ఆయన హృదయం వైపు ఎప్పుడు చూస్తావు తమ్ముడు? వృద్ధాప్యం ముందు పళ్ళు ఏమంటే రిటైర్మెంట్ అయిపోయాక సంఖలో సంచి తగిలించుకుని ఇప్పుడు ఆయన హృదయం వైపు చూస్తావా? ఆలోచించండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మోషే తాను స్పందించవలసినప్పుడే స్పందించాడు. లోకంలో సామెత ఉంటుంది, చేతులు కాలిపోయాక కాదు ఆకులు పట్టుకోవాల్సింది. ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నాడు ఆయన. ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఆలోచించండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మోషే జీవిత పర్యంతాలు, జీవితం కొనసాగిపోయిన తర్వాత ఎప్పుడో అనలేదు, అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల వాగ్దానాలు నెరవేరకపోయినా నాకు అనవసరం నాయన. నువ్వు అబ్రహాంకి ఏం చెప్పావో నాకు తెలియదు, ఇస్సాకుకి ఏం స్థిరపరిచావో నాకు తెలియదు, ఇస్సాకు తర్వాత యాకోబుకు దాన్ని ఎలాగో బయలుపరిచావో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, నేను నిన్ను పేరు పెట్టి ఎరిగి ఉన్నానన్నవాడు నాకు తెలుసు, నేను నీతో వస్తానన్నవాడు నాకు తెలుసు. వాగ్దానాలతో నాకు పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సహోదర స్నేహితులారా, నీ వెంపర్లాట వాగ్దానం కోసమా? నీ వెంపర్లాట ఆశీర్వాదాల కోసమా? 2వ తరగతి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు చెప్పనా? వీళ్ళు ఆశీర్వాదాల వైపు చూస్తారు కానీ దేవుని ఆత్మ వైపు చూసేవాళ్ళు ఎవరో కనబట్ల. నాన్న, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ చేత నన్ను నడిపించనే వాళ్ళు లేరు. మందిరానికి వస్తే కావాల్సింది ఏంటో తెలుసా? దండిగా ఆశీర్వాదాలే. అందుకే ఈ రోజుల్లో బోధ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని వాళ్ళకి సరిపడా బోధకులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమండి పంపిస్తున్నాడు. తిమోతితో అదే అన్నాడు, దొరక చెవులు ఎక్కువైపోయాయి, వాళ్ళకు తగిన బోధనను ఏమండి మనుషుడు ఏ ఆత్మ కలిగి ఉంటాడో అదే ఆత్మ కలిగి నుండి బోధకుడిగా దేవుడు దింపుతాడు. అది మీకు తెలియాల్సిన సత్యం. ఇర్మియా దైవాత్మతో బోధిస్తే ఆ దినాలలో ఇశ్రాయేలులకు, యూదా రాజులకు అది ఏమండి ఇష్టం కుదరలేదండి. ఇర్మియాని తీసుకెళ్ళి బావిలో బురదగుంటలో పడేశారు. అప్పుడు దేవుని ఆత్మ లేనోడు అక్కడ వచ్చి, ఇలా జరగదు, యెహోయాకీను దేవుడిని పక్షాన నిలబడతాడు, కార్యాలు చేస్తాడని యెహోవా ఇవ్వని ప్రవచనాన్ని ప్రవచించాడు వాడు. ఆలోచిస్తున్నారా ప్రభునందు దేవుని బిడ్డలారా? అంటే శరీరానుసారులుగా సంఘం అయిపోతే వారికి బోధించే బోధకుడిని కూడా ఎట్లాంటి పెడతాడో తెలుసా దేవుడు? శరీరానుసారమైనటువంటి వాటిని విత్తేవాడినే పెడతాడు. సంఘం ఆత్మల కొరకైన దప్పిక కలిగిందైతే, ఆత్మానుసారమైందైతే, శరీరానుసారమైనటువంటి సేవకుడిని కొట్టేసి ఆత్మతో నింపుకున్న తన ఆత్మచిత్తాన్ని నెరవేర్చే సేవకుడిని నిలబెడతాడు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలుని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే వారు కోరుకున్నారని శరీరానుసారుడైన సౌలునిచ్చాడండి. వారి యందు సౌలు యందు వారు ఆనందించలేదు, సౌలు యందు దేవుడు ఆనందించలేదు. దేవుడు అనుకున్న నా ప్రజలకు ఇలాంటి వాడు కాదు కావాల్సింది, నా మనస్సు కలిగిన వాడు కావాలనుకున్నాడు. గొర్రెల కాపు దాపులో ఉన్నవాడిని, గొర్రెల కాపరత్వాన్ని విడిచిపెట్టి పాడి గొర్రెలను కాయటం అనిపించి తన ప్రజలను ఇశ్రాయేలును పాలించే కాపరిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వాగ్దానం చేసి ఇవ్వలేదు, అక్కడ తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు ఆయన. ఎవరి తమ్ముళ్ళు, ఎవరి చెల్లెళ్ళు అడగరా నువ్వు దేవుణ్ణి? అయితే వాగ్దానం కోసం కాదయ్యా నాయన, వాగ్దానాలు ఎన్నున్నా నువ్వు లేకపోతే ఆ వాగ్దానపు రుచి లేదయ్యా. మనం ఒకళ్ళింటికి భోజనానికి వెళ్తాం, వాళ్ళు పెట్టేసి వాళ్ళు తినకుండా కూర్చోడానికి ఎలా ఉంటుంది మనకి? అంటాం, ఏమండి మా ఇంట్లోనూ మేము ఇలాగే తింటామండి, మీ దగ్గరికి వచ్చి ఒకటి ఎలా తింటామేంటి, మీరు కూడా కూర్చుని అంటాం. మనం కుటుంబ సమేతంగా కూర్చొని తింటే సంతృప్తి, కానీ వాళ్ళు వండేసి తినేసి వడ్డిస్తా ఉన్న సిస్టర్తో, సిస్టర్ భలే వండారు, సోఫా, బ్రదర్ భలే, బ్రదరు పంటిసిరి కలిగినట్టున్నారు, చాలా బాగుంది. ఇవి కాదు మనం చెప్పాల్సిన మాటలు. ఏమండి మీరు కూడా వచ్చి కూర్చోండి, కలిసి భోజనం చేద్దాం, ఎంత ఆనందం ఉంటుంది అక్కడ. ఆలోచించిన ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు అంటున్నాడు, నేను తలుపు దగ్గర నిలబడ్డాను, ఎవరైనా నా కోసం తలుపు తీస్తే నేను వాడితో వాడు నాతో భోజనం చేస్తామంటే వీళ్ళంట మనం అంటున్నాం, నాయన మాకు ఆల్రెడీ భోజనం ఉంది, మా భోజనం ఏం చేస్తావు, నీ భోజనం నువ్వు చేసే, నేను అప్పటిదాకా బయటే ఉండు. క్షమించండి, పరుషంగా ఏమన్నా వినబడుతుందేమో మీకు. ఆ దినాన మోషే ఆరాటం వాగ్దానాల కోసం కాదండి. ఈ దినాన ఎన్ని పరిచర్యలు మనం చూడట్లేదండి, వాగ్దానాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోతున్నాయి, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నాడో లేడో ఆలోచన లేదు. ఆయన అంటున్నాడు,
వీరు లోబడనొల్లని వారు. పెందల కడే లేచి చెప్తా వచ్చానయ్యా, ఏమని? నా మాట వినండి అయ్యా, అంతకంటే నేనేమన్నా కోరుకున్నానా వీళ్ళని? ఆ కిందకు వస్తే ఏడుస్తున్నాడండి ఆయన. అంతకంటే నేనేమీ అడగలేదురయ్యా. 8వ వచనం చదవండి, ఇర్మియా గ్రంథం 11:8. ఆయనను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవి యొగ్గిన వారు కాకపోయిరి, వారు అనుసరించవలెనని మాటలన్నిటిని అనుసరించి నడవలేదు కనుక. చూసారా దేవుని బిడ్డలారా, అనుసరించలేదురా నాయన వాళ్ళు అంటున్నాడండి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, పైన ఎంత అద్భుతమైన మాట. అదే 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఐగుప్తు దేశంలో నుండి, ఎక్కడి నుండట? దాని వర్ణన చూసారా? దేవుడు అంటున్నాడు, మీ పితరులు వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? ఎనప కొలిమి. ఎనప కొలిమి అంటే వినండి చెప్తాను. రీసెంట్గానే ఒక సహోదరుడితో ఎందుకో అనుకోకుండా పంచుకున్నాం. బంగారాన్ని కరగాలంటే అత్యధికమైన ఉష్ణోగ్రత, అది ఏమీ అక్కర్లా. వెండిని కరగాలన్నా ఒక రేట్ ఉంటుంది, కానీ కరగడానికి అత్యంత కష్టమైనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది ఇనుము. బంగారాన్ని ఒకడు మోసలో పెట్టి నోటితో గొట్టం ఉంటుంది, ఆ గొట్టంతో ఊదేస్తే అట్ సర్టెన్ పాయింట్ కరిగిపోద్ది, ఊదగలడు. వెండిని కరగడానికి కూడా ఊదగలడు. ఎనప చిన్న మొక్కను కరగడానికైనా ఊపిరి చాలదు దేవుని బిడ్డలారా, ఊపిరి చాలదు. దేవుడు అంటాడు, వీరు ఎటువంటి పరిస్థితులు, ఎంత కఠిన స్థితిలోంచి నేను వారిని తెచ్చానో తెలుసా? ఎనప కొలిమిలో నుండి. నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల. చూడండి, వాట్ ఏ వండర్! ఎంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడంటే వాళ్ళకు, నా నిబంధన మాటలు మీరు అంగీకరిస్తే మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. ఏమండి, అది కావాలా? ఇంకేమైనా కావాలా? ఏమండి, అంతేనా? ఇంకేమైనా కావాలండి? లోకంలో ఉన్నవాళ్ళు అంటే మామూలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, మనం ఏది గొప్ప అనుకుంటామంటే, ఫలానా వాళ్ళు ఇంటి పేరు మా అమ్మాయికి వస్తే అంత బాగుండో. ఏ ఇంటి పేరు? ఆ ఇంటి పేరుకి విలువ ఉందంట. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆ ఇంటి పేరుకి విలువ ఉందండి. ఆ అమ్మాయి తాలూకా తండ్రికి విలువ ఉందండి, అబ్బాయి తాలూకా తండ్రికి విలువ ఉందండి. ఆ ఇంటికి నా కొడుకు వెళ్తే అల్లుడిగా, ఆ ఇంటికి నా కూతురు అల్లుడిగా, కూతురు కోడలుగా వెళ్తే, ఆ ఇంట నాకు మనవరాళ్ళు పుట్టి నేను ఫలానా వాడిని మనవణ్ణంటే, ఇక్కడ దేవుడు అంటాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అరే నాయనలారా, ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసేటట్టు నేను మీకు దేవుడనే ఉంటాను, మీరు నాకు ప్రజలు. వాట్ ఏ వండర్! అస్సలు అది చెవినే పెట్టం, మనం పెడతామంటారా? కాదు నాయన, ప్లీజ్ అయ్యా, అదంతా ఓకే బ్రదరు, అదంతా ఓకేనండి. మా నాన్నగారు కౌన్సిలర్, వాళ్ళని గట్టిగా ప్రార్థన చేయండి. రేపు వీధిలోకి వెళ్ళి చెప్పొచ్చు, మా నాన్నగారు కార్పొరేటరు, ఎవరి పిల్లలని చెప్పొచ్చట. ఆ కార్పొరేటర్ పదవి 5 ఏళ్లే, ఆ తర్వాత ఎక్స్ కార్పొరేటర్ గారి పిల్లలని బోర్డుల మీద రాసుకుంటామేమో. ఆలోచించండి నా ప్రభునందు దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన దేవుడు ఎక్స్ దేవుడు అనట్లేదు, ఆయన ఎక్స్ దేవుని పిల్లలు అనిపించుకునే ఆ దరిద్రత మనకి ఇవ్వడంట. శాశ్వత కాలము మొదలు శాశ్వత కాలము వరకు ఆయన నీతో నాతో నిన్ను గురించి నన్ను గురించి చెప్పేది ఏంటో తెలుసా? వీరు నా ప్రజలు అంటాడంట, నేను వారి దేవుడును అంటాడంటండి ఆయన. మనం చెప్పుకోవడానికి ఆయన చెప్పడానికి ఎంత విలువ ఉంటుందో తెలుసా? నా తండ్రి కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా? మీరు ఫలానా వాడు నా తండ్రి అన్నప్పుడు కాదు, ఆ తండ్రి చెప్పుకోవాలంట, ఎవర్రా ఈ అమ్మాయి, ఎవరు కూతుర్రా బాబు ఈ అమ్మాయి, ఎవరు కొడుకురా నాన్న, అసలు ఇతను ఇలాంటి మంచి మనసు ఎక్కడదా ఈ కుర్రోడికి, అసలు ఇలాంటి ఔన్నత్యం, ఇంత అద్భుతమైనటువంటి జీవన విధానం, ఇంత సక్సెస్ఫుల్ లైఫ్, అసలు ఈ కూతురు ఎవరు కూతురయ్యా అంటే తండ్రి అంటాడంట, ఆమె నా కూతురు. ఎంత గర్వపడతాడో. తండ్రి అంటాడంట, అతడు నా కొడుకు. దేవాది దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి అలా చెప్పుకోవాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని గురించి అలా చెప్పుకోవాలనుకుంటున్నాను. అలా చెప్పుకోవాలంటే మూటలు మోయక్కర్లా, బరువులు ఎత్తుకోకర్లా, ఆయన మాట వింటే చాలు. ఏం చేయమంటున్నారండి ఆయన?
అదిగోండి, నా నిబంధన వాక్యములను అనుసరించి. ఆ మాటలు కూడా పోస్కోరు మాటలు, సమయం లేకపోతే రచ్చబండ్ల మీద కూర్చుని ఏదో పలికే పిచ్చ మాటలు కాదండి. నిబంధన వాట్ ఎ వండర్. నిబంధన వాక్యములను అనుసరించి. అందుకే చదవండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన ఎన్ని మార్లు దేవుడు మాట్లాడుతున్నాడో. దేవుడు బిడ్డలారా, చెవి యొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్తాడంట? నేను మీతో నిత్యమైన నిబంధన చేస్తాను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు వింటే చాలండి. కృప చూపించే దేవుడండి నా దేవుడు. నిత్యమైన నిబంధన చేస్తాను. ఇశ్రాయేలులతో, యూదులతో అన్నాడు, ఇలారా నా నిబంధన వాక్యములను వినండి. వినడం అంటే అనుసరించడం అనే అర్థం అక్కడ. దేవుని బిడ్డలారా, నా నిబంధన వాక్యములను విని దాన్ని అనుసరిస్తే నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇప్పుడు మోషే కూడా అదే అంటున్నాడు దేవునితో. ఏమనో తెలుసా? నాన్న, నీ సన్నిధి మాతో వస్తే అది దేనికి సూచన చెప్పనా? చదవండి ఇప్పుడు 33వ అధ్యాయం 16వ వచనం నుండి, నిర్గమాకాండం. నా ఎడలను నీ ప్రజల ఎడలను అని దేని వల్ల తెలుస్తుంది? అయ్యా, చూస్తున్న ప్రపంచానికి దేవుని కటాక్షం వీళ్ళ మీద ఉందరా. వాగ్దానం మాత్రమే కాదు, అసలు వాగ్దానాలను ఇచ్చినోడే నెరవేర్చడానికి వచ్చేసాడనేటువంటి కటాక్షం వీరి మీద ఉందని జనాలకు ఎలా తెలుస్తుంది? ఆహా, చాలు. ఏం రావడం వల్ల? వాగ్దానాలు ఉండడం వల్ల, దేవుడు రావడం వల్ల. చెప్పండి. మనం కార్ల మీద, బస్సుల మీద, సైకిళ్ళ మీద, మనకి ఇచ్చిన వాటన్నిటి మీద ఏమంటే దేవుని వాక్యాలు రాసేసుకుంటాం. కానీ ఎక్కడ రాయం? ఎక్కడ పడితే అక్కడ రాసేస్తాం వాక్యాలు, కానీ రాయాల్సిన చోట రాయం. అందుకే రోమాపత్రిక 2:28 అంటాడు, వారు తమ మనస్సులలో దేవునికి చోటు అనల్లకపోయిరి. ఎక్కడుంది చోటు? ఒకసారి ఒక తమ్ముడిని అడుగుతూ, తమ్ముడి దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్తుంటే, ఆగానా యేసుప్రభేనా అన్నాడు. అవును తమ్ముడా అన్నా అన్నాడు. లేనిపోయింది. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తన్నులు తింటానేమో అనుకున్నా నేను. అప్పుడు ఇట్లా చూపించంటాడు, పచ్చబొట్టు చూపిస్తాడు, యేసు అని. చూసుకో, నేను క్రైస్తవుని కాదు అనుకున్నావా? అది క్రియలేమో క్రీస్తుని పోలిని లేవు. అండ్ స్వార్థ చెప్తే క్రైస్తవు అన్నాడు. ఇంకో తోటకు ఒకటి వెళ్తాడు, ఆగా మాకు స్వార్థ తెలియదు అనుకున్నావా? బట్టలు తిస్తాడు, ఏంటంటే మెల్లో సిలువేలాడుతుంది, చూసుకో మాకు యేసుబాబు తెలియదు అనుకున్నావా? ఇంకో రకం వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఎంత ప్రయత్నం, ఒకసారి మా ఇంటికి రా బ్రదర్ అంటారు. తీరా ఇంటికి వెళ్తే ఇంటి ముందే ఉంటుంది, ఈ గృహమునకు అధిపతి యేసు. లోపలికి వెళ్ళగానే ప్రతి గోడకు ఒక క్యాలెండర్ ఉంటుంది. ఏమండి, ప్రతి గోడకు ఒక వాగ్దానం అంటించుంటుంది. గోడల మీద వాగ్దానాలు ఉంటాయి, చేతుల మీద పచ్చబొట్లు ఉంటాయి, మెడలో భారీ ఎత్తున సిలువలు ఉంటాయి. కానీ ఎక్కడ లేడు ఆయన? తమ మనస్సులలో వారు దేవునికి చోటియ్యనల్లకపోయిరి. ఎంత అద్భుతంగా నగిషి చేంజ్ చేసుకుంటామో మెడలో సిలువ. ఇంకా పద్ధతిగా బంగారు పనుడు చెయ్యాలే కానీ కింద ప్లేట్ లేకుండా సిలువగా చేంజ్ చేసుకుంటాం. అవసరమైతే వజ్రాలే ఏం చేసుకుని పొదిగేసి సిలువ. ఆలోచించండి. గాడ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు రెసిస్ట్ ఆన్ యువర్ బాడీ నోర్ ఆన్ సంథింగ్ అట్ యువర్ హోమ్, బట్ హీ ఈస్ విల్లింగ్ టు స్టే ఇన్ యువర్ హార్ట్, ద ఇన్నర్ కోర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ అంతరంగమందు ఆయన సింహాసనాసనుడిగా ఉండాలనేది ఆయన ఇష్టత. అన్నిటా చోటు ఉందంట ఆయనకి, తమ హృదయములలో మాత్రమే ఆయనకు చోటు. ఇప్పుడు ఈయన అంటాడు, నువ్వు మాతో వస్తున్నావని జనానికి ఎలా తెలుస్తుంది అనుకున్నావు నాయనా? నీ సన్నిధి మాతో వచ్చుట చేతనే కదా. అయితే ఆ సన్నిధి ఎవరితో ఉంటుందో వారు ఎలా ఉంటారో తెలుసా? కిందకు వస్తే రాస్తాడు, నాయనా అది ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి, చాపట్ల పట్టణంలో ఒకసారి, అది మనలను ప్రత్యేకపరుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధి నిన్ను కాన్సక్రేట్ చేస్తుంది. ప్రత్యేకపరచడం అంటే అది సపరేషన్ మాత్రమే కాదు, కాన్సక్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటలేదు నేను. కాన్సక్రేట్ అంటే పవిత్రపరచుట. నిన్ను ప్రత్యేకపరిచి పవిత్రపరిచేది ఆయన సన్నిధి. మేము ప్రత్యేకమైన వారమని జనానికి ఎలా తెలుస్తుంది? కట్టే వస్త్రమే కాదయ్యా, మా హృదయ అంతరంగములో నుండి వచ్చే ప్రతి మాట, మా నడక, ఇట్ విల్ సర్టన్లీ ప్రూవ్ దట్ we are not at all Christians, but we are Christ like.
అంతియోకియలో ఉన్న సంఘాన్ని గురించి విశ్వాసులు చెప్పలేదు, బిషప్పులు చెప్పలేదు వీళ్ళు క్రైస్తవులని. మరి ఎవరు చెప్పారు? అంతియోకియలో ఉన్నటువంటి అన్య జనాంగం చెప్పారు, వీరు క్రైస్తవులు కాదా. ఈ రోజుల్లో మనం పెట్టేసుకుంటున్నాం పేరు క్రైస్తవులు అండి. ఊరు చెప్పాలి నిన్ను చూసి క్రైస్తవుడని. ఆ దినాన్ని అంతియోకియలో ఉన్నటువంటి విశ్వాసులను ఆ ఊరి అన్య జనాంగం చూస్తున్నది, వీళ్ళని కాదా క్రైస్తవులు అనేది, వీళ్ళు కాదా క్రీస్తులాగా బ్రతుకుతున్న వాళ్ళని. ప్రభునందు దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన దేవుని వాక్యం అంటుంది, వీరు లోబడనొల్లని ప్రజలు, అంటే వీరు దిద్దుబాటు అసహ్యమైనటువంటి వారు. ఈ పూట సూటిగా దేవుడు మనతోనే అంటున్నాడు, అయ్యా వాగ్దానాలు మీతో ఉన్నాయిరా, ఒక్కసారి రీచెక్ ఎగ్జామిన్ చేసుకోండి. యామై విత్ యూ? నా సన్నిధి మీతో ఉందా? నా సన్నిధి మీతో ఉంటే మీరు ప్రత్యేకించబడిన వారుగా జనములకు కనబడతారు. నా సన్నిధి మీతో ఉంటే మీరు నాకు ప్రజలు అవుతారు, నేను మీకు. నిజంగా నా సన్నిధి మీకు తోడుగా ఉంటే జనములు దాన్ని గుర్తిస్తారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆయన సన్నిధి మనతో ఉంటే ఈ పూట నా అంశం నువ్వు నేర్చుకోని దేవుడు ఇష్టపడుతుంది ఏంటో తెలుసా? డోంట్ గో ఫర్ వాగ్దానాల కొరకు వెంపర్లాడొద్దు, వాగ్దానాలు ఇచ్చే దేవుణ్ణి సంపాదించుకో, అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. మోషే జీవితంలో అల్టిమేట్, మోషేని దేవుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనడానికి ఒకే ఒక్క అల్టిమేట్ రీజన్ ఏంటో తెలుసా? మోషే వాగ్దానాలను వెంబడి పరిగెత్తునుడు కాదు. మోషే దేవుణ్ణి వాగ్దానం ఇస్తావా చస్తావా అని వెంటబడినోడు కాదండి. మోషే దేవుణ్ణి అర్థించింది ఒకటే, నీ సన్నిధి చచ్చే వరకు నాతో ఉంటే చాలు నాయన, చాలయ్యా, అంతకంటే నాకు ఏమొద్దయ్యా. ఆయన సన్నిధి ఉన్నవాడు ప్రత్యేకమైన వాడు అని ఎలా తెలుస్తుందో తెలుసా? ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి ముగిస్తాను. అతను దానియేలు కాలంలో సాదాసీదా మనుషులు దానియేలులో దేవుని ప్రత్యక్షతను చూడలా. సాక్షాత్తు చక్రవర్తి అయినటువంటి దర్యావేషే చూసేశాడండి. చూసి ప్రపంచానికి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకున్నాడు. దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందో వానితో దేవుని ప్రత్యక్షత అనగా దేవుడు వారిని ప్రత్యేకపరుస్తాడు. ఆ ప్రత్యేకత లోకమంతటికి కనబడిపోద్ది దేవుని బిడ్డలారా, లోకమంతటికి. ఉదాహరణకి ఎలా అంటాను, పెళ్లిలో ఎంత హుందాగా బట్టలను వేసుకొచ్చినా పెండ్లి కుమార్తె అలంకరణ ముందు మిగతా వాళ్ళ అలంకరణ అంత బలాదూరు, అంతేనంటారు కాదంటారా? నువ్వు ఎన్ని లక్షలు పెట్టి చీర కట్టుకురా, ఎన్ని లక్షలు పెట్టి నువ్వు సూట్ వేసుకురా, చూసిన బాగుందంటారేమో కానీ నువ్వు పక్కన పెట్టి అసలు ఆమె చూడరా అని అంటారు. ఆ సౌందర్యం, అది ప్రత్యేకత. అంటే ఆ సౌందర్యాన్ని, ఆ ప్రత్యేకమైన గుర్తింపును జీవాధిపతి అయినటువంటి దేవుని వాగ్దానం ఇవ్వదు మనకు. ఆయన సన్నిధిస్తుంది, హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిస్తుందండి. ఆ సన్నిధి ఓ వ్యక్తి కలిగి ఉన్నాడని రాజు గుర్తించాడు. దేవుని బిడ్డలారా రండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. మనం అక్కడ జాగ్రత్తగా గమనిస్తే దానియేలును దేని చేత ఇబ్బంది పెట్టొచ్చు అని వారు ఆలోచించారు. చాలా వెతికారు కానీ దొరకలేదు. చివరికి వాళ్ళు అనుకున్నారు, దానియేలుని మనం ఇరికించాలంటే అతని దేవుని విషయంలో తప్ప దానియేలును మరి దేని యందు మనం ఇరికించలేమని అర్థమైపోయింది. అప్పుడు రాజుతో వెళ్ళి చేయాల్సింది చేశారు. రాజు ఏమండి శాసనాన్ని మీరాడని చెప్పి దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేశాడు. అయితే అద్భుతం చెప్పనా, ఇప్పుడు అసలు మాట మనం చదువుదాం రండి. 15వ వచనం, 23వ వచనం చదువు ఒకసారి. రాజు ఇందును గూర్చి దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు, చాలు అక్కడ రాస్తాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున ఆ పైకి వెళ్తే అసలు దానియేలుతో ఏమంటే రాజు మాట్లాడతాడు. 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే, ఆగండి, ఏ స్వరంతో? ఓ మాట అడుగుతా, దానియేలు గారు వాళ్ళ అన్నయ్య గారు కొడుకా? పోనీ ఇంటి అల్లుడు అంటారా? ఏమంటే ఇంటి అల్లుడా? పోనీ భార్యకి ఏమన్నా తమ్ముడేంటి? అసలు మనలో అన్నమాట, మేనల్లుడా, ఎవరో బామ్మరిదా? కాదే. మరి ఎవరో కానీ దానియేలు గురించి ఆడవడం ఎందుకు? ఆయన సన్నిధి కలిగిన వాడిని చూచే ప్రతివాడు హృదయానికి హత్తుకునే సమీపస్తుడైపోతాడు. దేవుని నువ్వు దేవునికి సమీపస్తుడైతే లోకం నిన్ను ఎంత ఎడం పెట్టాలనుకుంటుందో అనుకోకుండా అంత దగ్గరికి తీసుకుంటుందో లోకం. నిజం దేవుని బిడ్డలారా, మనుషులకు నువ్వు ఎంత దగ్గర అవుదాం అనుకుంటావో అంత ఎడమైపోతావు. దేవునికి ఎంత దగ్గర అయిపోదాం అనుకుంటావో నేను మనిషి ఎంత దూరం పెడదామంటే
అంత వాడేని దగ్గరికి వచ్చేస్తాడు. అయస్కాంతం మొక్క వెళ్తా ఉంటే ఎనప మొక్కలన్నీ ఏం చేస్తాయి? అయస్కాంతం ఎనప మొక్క దగ్గరికి వస్తే ఎనప మొక్కలు అయస్కాంతాల దగ్గరికి వెళ్తాయి. ఎనప మొక్కలే అదండి దేవుడిచ్చే గొప్ప భాగ్యం. ఆయనతో మనం ఆయన సన్నిధిలో మనం నిలిచి ఆయన సన్నిధిని మనం కాంక్షించిన ఎడల మన యొద్దకు జనములను దేవుడు పరిగెత్తిస్తాడు. దానియేలును చూచి ఇప్పుడు ఆ రాత్రంతా గానా బజానా మానేశాడు గురువుగారు, రాజుగారు. సందడిగా ఉంటుంది, సాయంత్రం పూట నిద్ర పట్టడానికి ఆహ్లాదకరమైనవి అన్నీ చూసి మనల్లో కూడా కొందరు ఉంటారు దేవుని బిడ్డలారా. మందిరానికి వస్తాం, సినిమా థియేటర్లో కూడా వెళ్తాం, నిద్ర పట్టట్లేదండి, సినిమాకి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నానండి, సినిమాకి వెళ్ళాక నిద్ర వచ్చిందండి అంటారు ఒక్కొక్కరు. సినిమాకి వెళ్తే కానీ ఈ గురువు గారికి నిద్ర పడదు. ఏమంటే భార్యతో పద్ధతిగా చెప్తాడు, అమ్మాయి మరి సినిమాకి వెళ్ళొస్తా, వచ్చాక నిద్రపోతాను, మీరు జాగ్రత్తగా తలుపు దగ్గరికి వేసి పడుకోండి. ఈ సినిమాకి వెళ్ళకపోతే నిద్ర రాదు వీళ్ళకి. అలాగా ఆ దినాల రాజుల్లో సాయంత్రం పూట గానా బజానా పెట్టాలి, హడావిడి చేయాలి, లేకపోతే నిద్ర రాదు. అట్లాంటి తోడికి ఆ రోజు దానియేలు గారిని సింహబోనులో వేస్తే వార్త వినాలనే ఉత్సుకత కంటే దానియేలుకి ఏమైపోద్దా అనేటువంటి భయం. రాత్రి నిద్ర లేదండి ఆయనకి, ఉపవాస ప్రార్థన చేశాడు. నిజంగా చెప్పాలంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి ఉపవాసం చేశాడు. తెల్లారకుందే బైబిల్లో రాస్తాడు, నా ప్రభు అయిన క్రీస్తు అంటే ఇంకను మార్కు సువార్త 1:35 చదవద్దు కానీ ఇంకను చాలా చీకటి ఉండగానే ఆయన దూరంలో ఉన్నటువంటి అరణ్యమునికి వెళ్ళి ప్రార్థన చేశాడు అన్నట్టుగా ఈ పెద్ద ఆయనకి నిద్ర పట్టలేదు. రాత్రంతా తెల్లవారుతుండగానే గుహ దగ్గరికి వచ్చేసి ఒరే తీయండిరా అన్నాడు. రాజుగారు టైం అవ్వలేదు, నోరు మైండి తీయండి అన్నాడు. తీశాక దుఃఖ స్వరంతో అన్నాడు, జీవము గల. వాట్ ఎ వండర్ అండి. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా రాశాడో పరిశుద్ధాత్మ దేవుడు. ఒక అన్యుడు నా దేవుణ్ణి మన దేవుణ్ణి గుర్తించిన గుర్తింపు ఆయనతోనే ఉన్నాం. మన దేవుడు ఎట్లాంటోడో తెలుసా? దానియేలు చచ్చిపోయి ఉన్నాడు అనుకుంటే జీవము గల దేవుని సేవకుడనే మాట దాసుని నోట దేవుడు పలికించేవాడు కాడు. ఒక అన్య రాజు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఆ మాట పూర్తవ్వడమే ఆలస్యం. కింద నుంచి ఒక స్వరం వినబడుతుంది. నేను అనుకున్నాను ఇప్పుడు ఈ మాటలు మీతో చెప్తుంటే నాలో తెలియని ఒక ఫీల్. దేవుని బిడ్డలారా, అంటే ఒక రంగా చెప్పాలంటే రోమాలు లెక్కబడిచే ఆ ఫీల్ నాకే ఎట్లా ఉంటే ఆ మాట ఎన్నోడికి ఎట్లా ఉంటుందండి? పిల్లోడు మాదిరి గంతులేసి ఉంటాడండి నాకు తెలిసి దర్యావేషు. ఆ రోజు జరిగిన పండగ దర్యావేషు జీవితంలో ఎప్పుడు అనుభవించి ఉండడు దేవుని బిడ్డలారా. ఆ పండుగ ఆ ఆనందం అంతంత కాదండి, గంతులేసి అర్జెంటుగా పైకి తీసుకురండి ఆయన్ని. తీసుకొచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చూడండి, అద్భుతమైన రీతిలో చేస్తున్నాడు. 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనములకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున, స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఒకసారి గంభీరంగా, హల్లెలూయా. ఎంత అద్భుతం దేవుని బిడ్డలారా. ఒక అన్యజనుడు ప్రపంచానికి, రాష్ట్రాలకు, ఆయా భాషలు మాట్లాడే వారందరికీ ఇస్తున్న తాకీదు, శాసనం. ఎంత చక్కని మాట రాస్తుంటున్నాడు, దానియేలు యొక్క దేవునికి. ఏ దేవునికి? ఇది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది. ఇందాక మీతో చెప్పాను, నేను మీ దేవుడినై ఉంటాను. తండ్రి ఏం కోరుకుంటాడు? నా కొడుకండి, నా కూతురండి అని చెప్పుకోవాలని ఆశ. ఇక్కడ రాజు రాయిస్తున్నాడు, దానియేలు దేవుడు. ఇంకొక మంచి మాట మీతో చెప్పనా? సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను యెహోవా కుమారుడు అని చెప్పించుకోవడం కంటే గొర్రెల దాపు నుంచి వచ్చిన ఒకడు కొడుకునని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడండి. దావీదు కుమారుడైన యేసు అని పిలిపించుకోవడానికి ఆరాటపడిన మహోన్నతుడైన దేవుడు ఆయన. నీ దేవుడిని అనిపించుకోవడానికి ఇష్టపడతాడు రా తమ్ముడు ఆయన. నా దేవుడని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. అక్క నేను ఫలానా మీ దేవుడును అని చెప్పాలని ఇష్టపడతాడండి ఆయన. అలా పిలిపించుకోవడానికి ఆయన ఆరాటపడుతూ ఉంటే నీ పోరాటం ఎలా ఉంది దేవుని సన్నిధిలో? వాగ్దానాల కొరక, లేకపోతే నాయనా నేను చచ్చేలోపోయా నా యందు నీ ప్రత్యక్షత జనములు చూచి నిన్ను మహిమపరచాలి నాయన, అంతకంటే ధన్యత నాకేముంటుందయ్యా? ఏమిద్దామండి దేవునికి? మనం ప్రతిగా ఏమివ్వగలమండి దేవునికి? అంతకంటే ఇంకేం కోరుకుంటాడు దేవుని బిడ్డలారా ఆయన మన దగ్గర నుంచి? దానియేలు జీవితం నిజంగా చెప్పాలంటే సార్థకత అయిపోయిందండి. ఆ ఒక్క మాట దర్యావేషు అంటున్నాడు, దానియేలు యొక్క దేవునికి
భయపడుచు ఆయన సముఖమున వణకుచూ ఉండాలి. ఆయనే జీవము గల దేవుడు. ఆగండి ఒకసారి. జీవాధిపతిని దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నవాడు కూడా గట్టిగా చెప్పలేకపోయాడు ఈ మాట. జీవము లేని వాటిని వెంబడిస్తూ జీవము లేని వాటినే పానాధారముగా కలిగినటువంటి వాడు జీవాధిపతిని దేవుని సజీవ కార్యాలు చూసిన తర్వాత ప్రపంచానికి చెప్తున్నాడండి, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు. ఒక్క మాట చాలా ఆయన గురించిన జ్ఞానం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎవరు చెప్పారు? దానియేలు గారు కూర్చోబెట్టి స్వార్థ చెప్పాడు ఈయనకి. ఏమండి మరి ఎలా చెప్తున్నాడు యుగయుగాలు ఉండేవాడని? దానియేలును చూచి చెప్తున్నాడు. అంటే నేను అనుకుంటాను ఆ రాత్రికి రాత్రి దానియేలు యొక్క ప్రొఫైల్ తెప్పించి ముందు జీవితం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యాన్ని అతడు క్షుణ్ణంగా ధ్యానించుంటాడు. ఆ రాత్రి దానియేలును గురించి దేవుడు దానియేలు జీవితంలో తన దేవుని పాత్రను గురించి ఆయన చదువుకుంటాడండి. అందుకే వచ్చి అన్నాడు, ఆయన యుగ యుగములు ఉండువాడు. అబ్బా, నా ముందు నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు, నా ముందు బెల్షస్సరు వెళ్ళిపోయాడు, నా ముందు రాజులు వెళ్ళిపోయారు, కానీ దానియేలు దేవుని రాజ్యము నాశనము కానేరని రాజ్యం. ఆయన ఆధిపత్యం అప్పుడే కాదు, తొదమట్టుకు ఆయన ఆధిపత్యం. దర్యావేషు పరిస్థితి ఏమైంది? గడ్డి మేయడానికి వెళ్ళిపోయాడు. ఏమండి జంతువులతో పాటుగా, క్షమించండి, నెబుకద్నెజరు ఏమండి గడ్డి మేయడానికి అడవిలోనికి జంతువులతో పాటు వెళ్ళిపోయాడు. బెల్షస్సరు బతికేమైపోయింది? గోడ మీద దేవుడు శాసనాన్ని రాసి రాత్రికి రాత్రే రాజ్యం వేరొకని వశమైపోయింది. అతడు అంటున్నాడు ఆయన రాజ్యం ఏమండి అంతము మట్టుకుండేది. ఆయనే విడిపించువాడు, రక్షించువాడు అయి ఉండి పరమందును భూమి అందును సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని. వాట్ ఏ వండర్! దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందో వానితో నిశ్చయంగా వానిలో అన్య జనాంగం దేవుని ప్రత్యక్షతను స్పష్టంగా చూడగలుగుతాడు. నువ్వు ఏ మూలైనా ఉండు, వజ్రం ఏ మూలైనా ఉన్నా దాని మీద కాంతి కిరణం పడంగానే చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి షైన్ వచ్చేస్తుంది. దాన్ని ఎన్ని కప్పినా ఆ సూర్యరశ్మి కరెక్ట్గా దాని మీద పడినప్పుడు ఆ కిరణం బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని పక్కకు తొలగించాల్సిందే. జీవాధిపతి అనేటువంటి దేవుని సన్నిధిని తోడుంటే స్నేహితుడా, సహోదరి, నువ్వు పని చేస్తున్నప్పుడు చాలా సందర్భాలు అనుకుంటావు, మా యజమానుడు నా పక్కన ఉంటే నా టీవీ భలే ఉంది అనుకుంటావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పనిచేస్తున్న వందల కోట్లకో ఏమంటే లక్షలకో లక్షలు కలిగినటువంటి వాడు, లేకపోతే ఎమ్మెల్యే గారు నీ పక్కన ఉన్నాడనే భరోసా నీకుంటే ఎమ్మెల్యే గారితో నడుస్తున్నప్పుడు ఫోటోలు తీయించుకుంటారు ఒక్కొక్కరు, ఎంత గంభీరంగా నడుస్తూ ఉంటారో. ఏమండి ఆ దర్జా అనుకుంటారు, అబ్బా ఆయనకో దర్జా నాకో దర్జా అన్నట్టు. ఏమంటే ఎమ్మెల్యే గారితో నడిస్తేనే అంత జీతన్ను అనుకుంటే భూపతులకు అధిపతి అనే దేవుడు ఆయన. కంటికి కనిపించేది కనిపించని దాన్ని కలుగును అని పలికిన సార్వభౌముడైనటువంటి దేవుడే. ఆయన సన్నిధి నీతో ఉంటే నీ టీవీ ఎలా ఉంటుందో తెలుసా? నిడదోలు కాదు గుర్తించేది, ప్రపంచం గుర్తిస్తుంది. దూతలు తొంగి చూస్తారు దేవుని కార్యాలు నీ ఎడల. ప్రభునందు దేవుని బిడ్డరా, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో ఉన్నావు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, లోబడనొల్లని వారిగా మిగిలిపోయి నాశనానికి దిగజారిపోతావో, లోబడి జీవము కలిగిన దేవుని సన్నిధిని కలిగిన వారమై దేవుణ్ణి ఆయన రాక పర్యంతం లోకానికి చూపించే ఆగమన దూతగా మిగిలిపోతావో తెలుసుకో. ఈ దినాన సజీవుడైన దేవుడు సూటిగా నీతో అంటున్నాడు. మోషే అంటున్నాడు దేవుని ఎదుట, నాయన నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మును ఇక్కడ నుండి పంపొద్దు, తోడుకొని పోద్దు. వాళ్ళు వస్తానంటారేమో, నేను వెళ్ళను, నేను ముందుకు వెళ్ళందే వాళ్ళు ముందుకు నడక సాగదు గనక మేము వెళ్ళాం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, నీ జీవితంలో జరిగే ఏ పరిస్థితి అయినా ఏ పరిణామమైనా నాయనా నువ్వు కలుగు చేసుకుంటే ముందుకెళ్తాను, నువ్వు కలుగు చేసుకోకపోతే నేనైనా నా ఇంటి వారి పరిస్థితులైనా ఒక్క అడుగు ముందుకు వెయ్యం. ఈ తీర్మానం ఈ పూట నువ్వు తీసుకోగలిగితే తీర్మానం తీసుకుని నీ పక్షాన నిబంధన స్థిరపరచడానికి నా దేవుడు సజీవుడు. తీర్మానం తీసుకుందాం ప్రభు దగ్గర. నిబంధన నెరవేర్చువాడు, నిబంధనను స్థిరపరచువాడు సజీవుడైన దేవుడు మనం వింటున్నాడు. ఒక్క మాట హెబ్రీ గ్రంథకర్త ఇంటికి వెళ్ళక చదవండి, 1వ అధ్యాయంలో రాస్తాడు. ప్రారంభ వచనాల్లోనే రాస్తాడు, సమస్తమును నిర్మించినోడు ఆయనంట. నిర్మించిన వానికే తండ్రి అయిన దేవుడు నిర్వాహకత్వాన్ని కూడా ఇచ్చేశాడు. నిర్మించినోడే నిర్వాహకుడైతే ఎంత అద్భుతం ఉంటుందండి. వాగ్దానం ఇచ్చినోడే వాగ్దానాలను నెరవేర్చడానికి ముందుకు వస్తే వాట్ ఏ వండర్. అంటే ఒక్క మాట, తాపీ మేస్త్రి
తన కొరకు ఇల్లు కట్టుకున్నాడు అనుకో, ఎలా కడతాడు? మన కోసం కట్టమంటే ఎలా కడతాడు? ఇక్కడ తాపి వాళ్ళు ఉంటే చెప్పొద్దు, కానీ మీకే తెలుసు. మా కోసం కట్టమంటే మీరు వేసే పాళ్ళు ఎట్ట ఉంటాయి, మీరు చేయించే పని ఎట్టుంటుంది, మీరు కూర్చే సున్నం ఎట్టుంటుంది, పెట్టే రాయి తీరు ఎట్టుంటుంది, మీకోసం ఇల్లు కట్టుకుంటే మీరు కట్టించే విధానం ఎట్టుంటుంది. దేవుడంట, నేను నిర్మాణకుడినైన నేనే నిర్వాహకుడినైతే వాట్ ఏ వండర్. మన జీవితాలు నిర్మించినడు నిర్వాహకుడిగా ఉంటానన్నాడు. ఆయన చేతికి అప్పగిద్దామా? లేకపోతే నిర్మించావు చాలు నాయన, దానిలో మేమే ఉంటాం, నువ్వు అక్కర్లేదంటావా? నిర్వాహకుడిగా ఆయన పిలుద్దాం. సమస్త కార్యములు నమ్మకంగా చేస్తాడు. ఇందక్కడ తమ్ముడు చదివించాడు, పేతురు మొదటి పత్రిక 5:10 రాస్తాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన మీదట ఆయన అన్నాడు, నేను వస్తే క్షణమాత్రం మీ మధ్య ఉంటే మీ మధ్యలో ఉన్న కీడు తొలగిపోద్ది, అంటే శాపగ్రస్తమైంది నాశనం అయిపోద్ది. నేను వచ్చానా దిద్దేస్తా మీ జీవితాలని. దిద్దుకోవడానికి రెడీయా? మోషే అన్నాడు, దిద్దునా ఆయన, నువ్వు దిద్దితే మా బతుకు బాగుంటుంది. బైబిల్ మిషన్ దేవదాసాయి గారు రాశాడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. దిద్దాలి, ఆయన దిద్దుతానికి వస్తానన్నాడు. నేను మీ మధ్యకు వస్తే క్షణమాస్త్రం వస్తే చచ్చిపోతారా అంటే మోషే అన్నాడు, నువ్వు రాకపోతే చచ్చిపోతాం, కానీ నువ్వు వస్తే బాగుపడతావు నాయన. తండ్రి కోప్పడతాడే కానీ పిల్లల్ని చావుగొట్టేసేటంత కొడతాడా? చెప్పండి. అమ్మన్న వెర్రి కోపంలో, నా భార్య అయితే వెర్రి కోపంలో నా కూతుర్ని ఒకసారి ఉన్న కుర్చీ ఇసిరేసింది. దేవుని బిడ్డలారా, చీరుకుపోయింది ఒళ్ళు, తర్వాత పడి ఏడుస్తుంది. ఇంకొకసారి వెర్రి కోపంతో స్లేట్ ఇసిరేస్తే ఇక్కడ పగిలిపోయింది. ఆలోచించండి, మనకన్నా వెర్రి కోపం ఉంటుంది, కానీ ఆయనంత వెర్రి కోపంతో వ్యవహరించే దేవుడు కాదు. ఎప్పటికప్పుడు దాక్కోవాలనుకుంటాం. తప్పిపోయిన కుమారుడు అన్న విషయమై ఆలోచించుంటే ఎడంగా ఉండేవాడు, తండ్రి గురించి ఆలోచించాడు కాబట్టి ఇంటికి వచ్చేసాడు. మన తండ్రి మన ఎదుటున్నాడు, నాన్న వాగ్దానాలు కాదు నాన్న, నీ సన్నిధి నాకు ఉండాలయ్యా, నీతో నేను ఉంటాను, నాతో నువ్వు ఉండవా? నన్ను నిర్మించినోడివి, నన్ను కన్నోడివి, చేదాటిపోతే నన్ను రక్తం ఇచ్చి కొన్నోడివి, నా నిర్వాహకత్వ బాధ్యతను తీసుకోవా అంటూ మన బాధ్యతలు ఆయన చేతికి అప్పగిద్దాం. నిశ్చయంగా మనల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి ఆయన తన కృపలో బలపరుచును గాక. ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. లెట్స్ ప్రే.